కళ్ళు మంచి మీరందరూ కూడా ఈ దిన వాక్య భావంతో మీరు ఆశీర్వదింపబడి స్వతంత్ర పొందులాలను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని విక్రిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదముల స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను. మహాగణుడా, గొప్పదేవుడా, ఇదిగో నీ లేఖనాలను మేము ఇప్పుడు ధ్యానించబోతుండగా చూటిగా చక్కగా మీరే మాతో మాట్లాడండి. దయచేసి నీ వాక్యము ప్రతి బిడ్డను గ్రహించినట్టు చూటిగా చక్కగా మీరు మాట్లాడి మహిమ పొందమని, ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడి స్వస్థత పొంది విశ్వాసంగా మరి బిడ్డ కృప చూపమని, మీ సన్నిధి మాపై పెంచమని, ఇదిగో ప్రభువా ఈ సమయాన్ని మీ బలమైన చేతిలో సమర్పిస్తూ ఈ దేవుని మీ శివచాలను అనుపరుచుకుని మహిమ పొందుమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం జాగ్రత్తగా గమనించండి. పిల్లలు ఎవరు కూడా మాట్లాడద్దు. అందరూ చక్కగా మీరు దేవుని వాక్యం వింటే స్వస్థత మీకు ఖచ్చితంగా వస్తుందని ప్రభు నామమును బట్టి నేను తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు నేను చెప్పే అంశం క్రైస్తవ జాగ్రత్త. బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుగా జాగ్రత్త. ఇప్పుడు ఈ అంశం అందరికీ తెలుసు. చాలా మంది చర్చస్కి పోతారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు. కానీ వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోకి వెళ్దాం. క్రైస్తవుగా జాగ్రత్త. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో బయటిస్తున్న వారు మీరు దయచేసి మరి లేఖనాలు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. బైబిల్ ఇస్తున్న వారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ ఇస్తున్న వారు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. చూడు అమ్మ, తలకాయ ఇంటికి చేసుకోకండి. చక్కగా నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. లోకంలో మీరు ఎన్ని గుళ్ళైనా వేస్ట్. ఎందుకు చెబుతున్నానంటే వాక్యం ఏమి సెలవిస్తుంది? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మీరు గుడికొచ్చి ఏదో బాధలు, ఏదో సమస్యలు వీటి కొరకు కాదు, దేవుని జాగ్రత్తగా వెతకాలి. అందుకే క్రైస్తవ జాగ్రత్త అని చెప్తున్నా. గుడికి వచ్చినప్పుడు మీరు దేవుని వాక్యంలో చెప్పినట్టు దేవుని జాగ్రత్తగా వెతకాలి. మీకు అర్థమయ్యేటట్టు కూడా చెప్తా. మీకు ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే, నాణ్యం పోగొట్టుకుంటే ఆమె ఎంత జాగ్రత్తగా వెతుకుతుంది. అబ్బా, నా వెండి నాణ్యం ఎక్కడ పోయిందని ఆ ఇంట్లో దీపం వెలిగించి మరి మొత్తం ఇల్లంతా పూడ్చి శుభ్రంగా అది దొరుకు వరకు వెతుకుతుంది. గుడికి వచ్చినప్పుడు మీరు దేవుని వెతకాలి, జాగ్రత్తగా దేవుని కనుగొనాలి. కానీ వీడికి వచ్చి దురాలోచనలు, ఏదో ఆలోచించడం, ఏవో చూడడం, మీ తలంపులు పక్క వాళ్ళ వైపు పోతే కాదు. వాక్యం ఏమి సెలవిస్తుంది? మరొకసారి చదవండి. 8:17లో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుని కనుగొన్నారా? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. గుడికి వస్తారు కానీ దేవుణ్ణి కనుగొనలేకపోతుండ్రు. నిజంగా కనుగొని కూడా దేవుణ్ణి చూడలేక, లేఖనాలు గ్రహించలేక గుడ్డి వలలానే ఉంటున్నాను. దేవుడు నేను ప్రతిసారి చెప్తా, యేసు దేవుడు ఎదులో ఉంటే ఎందుకురా భయం, కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. దేవుడిని నీ హృదయంలో ఉంటే భయం లేదు. అందుకే దేవుణ్ణి మనము చర్చకొచ్చి జాగ్రత్తగా కనుగొనాలి.
దేవుని సన్నిధి మన మధ్యలో సంచరిస్తూ ఉంటది, అది మీరు గ్రహించలేకపోతున్నారు. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను అనుకుంటారు. అసలు మీరు చాలా జాగ్రత్తగా 10 వెండి నాణాలలో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ ఎంత తన నాణ్యం దొరికే వరకు జాగ్రత్తగా ఇల్లు ఊడ్చి వెతికి దొరికించుకున్నదో దేవుని అట్లా దొరికించుకోవాలి. నేను చెప్తున్నా, నీకు ఎంత ఆస్తులు ఉండొచ్చు, ఎన్ని డబ్బులలో ఉండొచ్చు, ఎన్ని ఎకరాల భూములలో ఉండొచ్చు, ఎంత కోట్ల సంపాదన ఉండొచ్చు, దేవుడు లేని జీవితం జరగం. దేవుణ్ణి అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికి కనుగొనాలి. దేవునితో ఉండే సంబంధం సాహసం చాలా గొప్పది. కష్టంలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో నీకు దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుణ్ణి జాగ్రత్తగా వెతికి కనుగొనాలి. అందుకే క్రైస్తవ జాగ్రత్తగా దేవుని వెతకండి, కనుగొనండి. ఇంకా నేను మీకు యోగు కూడా ఏం చెప్తాడో చూడండి. యోగు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో యోగు ఏమని చెప్తాడో చూడండి. లైవ్ వారు యోగు 8వ అధ్యాయం 5వ వచనం, మీరు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల చదువు చూడండి, నువ్వు సర్వశక్తులకు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల నిన్ను స్వస్థపరచడా, బాగు చేయడా. అసలు గుడికి వచ్చి దేవుని మీద మీ మనసు లేకుండా మీ ఆలోచనలన్నీ వేరే ఉంటున్నాయి. యోగుకి ఎంత కష్టం వచ్చింది మీరు ఆలోచించండి. యోగు ఏమని చెప్తాడు, మరొకసారి గట్టిగా చదవండి. నేను జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుడు మహిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడై యథార్థవంతుడై. చూడండి, నీవు దేవుని జాగ్రత్తగా ప్రతిమాని అడిగి పొందుకోవాలి. జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఇదికి రాగానే మీ తలంపులు, మీ ఆలోచనలు ఇటువంటి కాదు. జాగ్రత్తగా దేవుని వైపు వెతుక్కోవాలి, స్వస్థత పొందుకోవాలి, ఆశీర్వాదపడాలి, వెళ్ళిపోవాలి. అందుకే క్రైస్తవ చర్చికి వస్తున్నావు, జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నావా లేవా యోచించుకో, ఆలోచించుకో. ఇంకా ఒకటి, ఫస్ట్ జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుని ఎంత వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. ఈ సొమ్ము పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా సందు గొంతు వెతికి 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 చూస్తారు, ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందా. మరి దేవుని కూడా వెతికినప్పుడు అడుగుడు ఇస్తా, వెతుకుడు దొరుకుతా అన్నాడు దేవుడు. మత్తయి మీరు వెతకండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి. దేవుడు మాట్లాడినప్పుడు వెతకండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకా దేవుని ఫస్ట్ జాగ్రత్తగా. ఇంకో రెండో అంశం, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 ఏం రాయబడిందో చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1, నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి? ఇప్పుడు మనం ఎట్లా ప్రయాణం అయిపోతున్నాం అనుకో, హైదరాబాద్కు లేదా బెంగళూరుకు పోయినప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు, బిడ్డ కొడుక జాగ్రత్తకు మంత్రంగా పోవని చెప్తారు. మరి గుడికి వచ్చినప్పుడు ప్రసంగి భక్తులు ఏమని సెలవిస్తున్నారు? నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అయ్యా గుడికి వస్తావు, ప్రవర్తన ఎట్లున్నది? గుడిలో ఉన్న డివోషన్, గుడిలో ఉన్న భక్తి, గుడిలో ఉన్న భయం ఇంటికాడ ఉంటుందా? ఇంటికాడ పోగానే నోట్లు తెరిస్తే బూతులు. ఏం ప్రవర్తన మీది? నేను చెప్తున్నా, వస్తే గుడికి రాని, లేకుంటే మానుకోండి. ప్రవర్తన లేకపోతే రాకండి. నేను కాదు ప్రసంగి, మంచి మేధావి, దైవావేశంతో మంచిగా చెప్తుండు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎట్లా జాగ్రత్తగా చూసుకో? భూమి మీద బతుకుతాను,
నోటి మాటల ద్వారా జారిపోతున్నావా, చూపుల ద్వారా చెడు చూస్తున్నావా, మరి నీ నడకల ద్వారా ఎట్లున్నావో చూసుకో. గుడికి రాగానే దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చి పంపిస్తాడా? ముందు అక్కడ ఏం చెప్తుంది మళ్ళీ చదువు. నీవు దేవుని మందిరములో నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎట్లా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా గుడికి వచ్చి మీరు బయట పోయి మళ్ళా లోకంలో కలిసి తాగకండి మనుషులు అన్నారా? నేనంటే గుడికి రాకపోవచ్చు, పరలోకం మొదటి మెట్టు కూడా ఎక్కలేము కదా. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ కథలన్నీ దేవుడికి తెలుసు. మనం ఏంటంటే సోదర భావం కలిగి బ్రదర్ అట్లా కాదు చట్టం ఉండాలని చెప్తే మన మీద కోపం అసూయ రావచ్చు మీకు. అలా కాదు, వాక్యం చెప్తుంది నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఫరో ఇంటిలో యోసేపు ఉన్నప్పుడు మరి ఫరో భార్య యోసేపు నింద వేసినా కూడా ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ప్రవర్తన ఎంత బాగున్నది! ఎంత మన ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా దేవుడితో ఏమన్నాడు తెలుసా? దేవా, నేను నీ సన్నిధిలో నేను ఎట్లా బతికిలో నీకు తెలుసు దేవుడా అంటాడు. మరి దావీదు ఏమంటాడు? నా నడక, నా పడక, నా అన్నమంతా కూడా నీకు తెలుసు. నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలుసు దేవా అంటాడు. అయ్యా ప్రియ స్నేహితుడా, నువ్వు గుడికి వచ్చేటప్పుడు ఇలా మనం తెల్ల బట్టలు వేసుకొని మంచిగా సూట్ వేసుకొని వచ్చలే కాదు, ప్రవర్తనలో మార్పు ఉండాలి. గుడికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడే కాదు, జీవితాంతం. ఫస్ట్ దేవుని జాగ్రత్తగా వెతకాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇంకా యేసు ప్రభు కూడా మనందరికీ చెప్పిండు, నీ సహోదరుని మీద నీకు ఏమైనా కోపం ఉంటే ఫస్ట్ నీ ఆత్మను అక్కడ ఇడిచిపెట్టి పోయి సమాధానపడు. నువ్వు గుడికి లోపల అసూయ పుల్లు పెట్టుకుని రావడం కాదు. ఏం చెప్తుండు? నీ ఆత్మను అక్కడ వదిలిపెట్టి ఫస్ట్ నువ్వు సమాధానపడిచి నువ్వు అర్పణ సమర్పించు అంటాడు. చర్చి విషయంలో మందిరానికి ఎట్లా రావాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఇంటిలా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. బయట గొడుగు పెట్టుకొని వచ్చి గుళ్ళ కూర్చుండి మనం ఎంత పంచుకుంటే వేస్టే కదా. అందుకే ప్రవర్తన. ఇద్దరు అరణ్య సమీరాలు గుడికొచ్చే వాళ్ళే. ఈ భార్య భర్తలు ఏం చేసింది? వీళ్ళ ప్రవర్తనలో భూమి అమ్ముడు పోవాలి, పొలం అమ్ముడు పోవాలి అని మొదలు కూకుంటారు. ఆ పొలం అమ్ముడు పోయినాక వీళ్ళిద్దరు ఇంట్లో ఏమనుకుంటారు? ఇంత కానుకలు కొద్దిగా రాసుకున్నాము. వీళ్ళ నియమనుడు ఎవడు? దేనికి మోసం చేయమన్నాడు. చాలా మంది అనేక విషయాలు తప్పిపోతున్నాం. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మీకు సుంకరి గురించి చెప్తా. సుంకరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు సుంకరి ప్రవర్తన ఎట్లున్నది? ఆకాశం వైపు కళ్ళెట్లో కూడా ధైర్యం చాలలే. అయ్యో ప్రభు అని దీనంగా మందిరంలో మొరపెట్టుకొని నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అదే పరిసయ్యుడు అయితే ఏమని చెప్పుకున్నాడు? తనకు తాను చాలా గ్రేట్ గా చెప్పుకున్నాడు. నేను ఆ సుంకరరాజుని కాదు, వ్యభిచారి కాను, దొంగలు కాను, నా సంపాదనలో దశమ భాగం ఇస్తా. ఇవి ఇచ్చి నువ్వు అనాలా? నువ్వు ఈ చేతితో ఇచ్చేది చేతి తెలియదని వాక్యం చదివిస్తుంది. నేను ఇన్ని చేస్తున్నా, గొప్ప కార్యాలు అంతా చేస్తున్నా. ఎవరా లోకంలో నువ్వు కాదు తీర్పు చెప్పుకోవడానికి. దేవుడు అక్కడ నుంచి చూస్తున్నాడు. నీ ప్రవర్తన చక్కగా ఉందా లేదా యోచించుకో, ఆలోచించుకో. అందుకే క్రైస్తవ జాగ్రత్త. గుడికి వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా తప్పిపోతుందో, గుడికి వచ్చి ఎన్ని పాపాలు చేస్తుందో, గుడికి వస్తూ మరి ఎన్నిసార్లు తాగుతుల్లో, వ్యభిచారాలయంలో, దొంగలయంలో మారు మనసు పొందండి. అదే నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఎప్పుడో నీకు ఖచ్చితమైన కఠినమైన తీర్పు ఉన్నదని ప్రభు వాక్యాన్ని బట్టి
హెచ్చరిస్తున్నా. అందుకే క్రైస్తవుల జాగ్రత్త. ఇంకోటి కూడా నేను మీకు మా వాక్యంలో నుంచి చెప్తున్నా. 1 తిమోతిలో రాసిన పత్రిక బైబిల్ చూడండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 ఏం రాయబడింది మీరే చూడండి. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చూడండి, చాలా మంది ఈ రోజులలో బోధనలు బాగా బయలుదేరేట్లు. ఎక్కడ చూడు పాస్టర్లే. వాక్యం ఏం సెలవిస్తుంది? నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండు. బోధ కూడా జాగ్రత్తగా ఉండు. నేను కాదు చెప్పేది, వాక్యంలో దేవుని వాక్యంలో ప్రతి పాస్టర్కు ఫాదర్కు అందరికీ కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. బోధ కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే చెప్పనా, మత్తయి 5:19 చూడండి. మత్తయి సువార్త 5:19 చూడండి. చెప్తా, షార్ట్ గా చెప్తున్నా. బోధకులు జాగ్రత్తగా ఉండాలి, గుడికి వచ్చే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. మరి గుడికి వచ్చి దేవుని వెతకడంలో జాగ్రత్తగా ఉండాలి. 5:19 కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని ఒకటి మీరే మనుషులకు అలాగున చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. బోధ కూడా జాగ్రత్త. దేవుని వాక్యాలు మనకు అనుకూలమైన తీసుకొని బోధించి ఇవే బాగుంటాయని చెప్పడం కాదు. ఒక్క ఆజ్ఞను కూడా మీరొద్దు. నువ్వు నమ్మకపో. ఒక్క ఆజ్ఞను కూడా మీరు బోధించొద్దు. అట్లా మీరు బోధించే బోధకులారా పరలోక రాజ్యంలో అల్పులు అనబడతారు. కాబట్టి బోధకుడా నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. గుడికి వచ్చే వాళ్ళకి ఏమని చెప్తుంది దేవుని వాక్యం? నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండు. మరి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని జాగ్రత్తగా వెతికే వాళ్ళే ఉండాలి. గుడికి వచ్చి నిద్రపోయే వాళ్ళగా ఉండొద్దు. దేవుని వెతకాలి. ఇంకా కాపల గురించి నేను మీకు చాలా శారీరక అపోస్తల కార్యం 15:24 చూడండి. అపోస్తల కార్యం 15:24 కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి. చూడండి, కొంతమంది వాడికి వాక్యంలో తెలియదు, దేవునితో సావాసం తక్కువ ఉండదు. మళ్ళీ మా వద్ద నుంచి కొందరు వెళ్ళి కొంతమందిని కలవరపరిచే బోధకులు కూడా బయలుదేరిండ్రు. అట్లా కాదు, వాళ్ళు చెప్పేది ఇట్లా. నేను కాదు, ఎవరు చెప్పినా వాక్యానుసారంగా ఉందా లేదా పరిశీలించి మనం కట్టేయాలి. ఈ కడవరి రోజుల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బోధకులు బయలుదేరిండ్రు. ఇక్కడ కలవరపరిచే బోధకులు బయలుదేరిండ్రు. అపోస్తల కార్యం 15:24 మళ్ళీ వచ్చిన కొందరు మా వద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరుస్తారు. గుడికి వచ్చే విశ్వాసాలను కలవరపరిచే బోధకులు ఉన్నారు. వింటున్నా, చాలా జాగ్రత్తగా వినండి, గమనించండి. ఇక్కడ కలవరపరిచే బోధకులు ఉన్నారు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 14:19 చూడండి ఎలాంటి బోధకులు ఉన్నారో. 1 కొరింథీయుల రాసిన పత్రిక 14:19 ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు. అయ్యా, బోధించేటప్పుడు ప్రార్థించేటప్పుడు చాలా మందికి భాషలు ఉరుకుతాయి. అంత ఈజీ కాదు. నేను చెప్పడం కాదు, లేఖనాలు చెప్తున్నాయి, బైబిల్ వాక్యం చెప్తాను, వినండి. సంఘంలో భాషతోటి 10,000 మాటలు పలుకుట కంటే మీకు అర్థమయ్యే 5 మాటలు పలుకుట మేలు. కాబట్టి మన బోధలు భాషలతో చెప్తున్నామా, అర్థమయ్యేటట్టు చెప్తున్నామా ఆలోచించుకోండి. కాబట్టి ఇంకా 1 దశలోనికి రాసిన పత్రిక 2:3 ఏం రాయబడిందో చూడండి. బైబిల్లో రకరకాల బోధలు ఉన్నాయి. గుడికి వచ్చి మాట్లాడద్దు,
దేవుని సన్నిధి, దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఒకటో దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా ఆ బోధ కపటమైనది కాదు. చూడండి, బోధ కపటంగా చేసే వాళ్ళు ఉంటారని నాకు అర్థమైంది. నేను చెప్పడం కాదు, కపట బోధకులు చూస్తారు. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, అపవిత్రమైనది కాదు. చూడండి చెల్లె, నిద్రపోకు. నీ దురాయితమే బోధకుడా, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. మనం దేవుని ఆజ్ఞను కొన్ని మీరు చెప్పడం కాదు, ఉన్నట్టుగా చెప్పాలి. మరి కలవరపరిచే బోధన ఎవరైనా చెప్తే సరి చేసుకోండి, అర్థమయ్యేటట్టు బోధించాలి. ఇంకా అంతేకాదు, కపటమైన బోధలు, భిన్నమైన బోధలు, వ్యర్థమైన బోధలు బోధించాలని వాక్యంలో మనకు క్లియర్గా సెలవిస్తుంది. నేను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. పేతురు ఒక్కసారి ఆయన బోధిస్తే ఎన్నో స్వస్థతలు జరిగాయి. ఒక్కరోజే పేతురు ద్వారా 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. బ్యాప్టిజం ఉంది. పౌలు కూడా మరి ఆయన ప్రార్థన చేసి ఆయన బోధించినప్పుడు అనేకులు అర్ధరాత్రి వరకు కూడా ఆయన బోధన విన్నారు. ఇలాంటి ఇప్పుడు లైవ్ లో పెట్టుకొని షూటాలు చేసుకుంటా, ఇంట్లో పెట్టుకుంటా, ఇవి కాదు, ఆత్మానుసారమైన బోధలు కావాలి. ఖచ్చితమైన బోధలు, స్వస్థతలు ఉండాలి. ఆ దైవజనులు ఎక్కడ చెప్పినా స్వస్థతలే జరిగినాయి. ఈ రోజుల్లో జరుగుతలేవంటే రకరకాల బోధకులు ఈ వాక్యానుసారంగా ఉంటుంది. కాబట్టి బైబిల్ వాక్యం మనకి ఏమి సెలవిస్తుంది? బోధకుడా, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మందిరానికి పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మందిరానికి పోయి దేవుని ఎదగాలి. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తనల గ్రంథం రండి, 119:4 చూడండి. కీర్తనల గ్రంథం 119:4 చూడండి. ఈ ఆజ్ఞను జాగ్రత్తగా కైకొనవలెను. చెల్లెళ్ళు, గుడికి వస్తాను, ఆజ్ఞలు కైకొనాలి. గుడికి రావడమే కాదు, దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? మనం 10 ఆజ్ఞలు ఇచ్చిండు. 10 ఆజ్ఞలు కైకొంటున్నామా లేదా? ఆజ్ఞలు కైకొనాలని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 6 నుంచి తొందరగా. నన్ను ప్రేమించిన ఆజ్ఞను కైకొన్న వాడిని 1000 తరముల వరకు కరుణించువాడనైనాను. మీరు దేవుని ఆజ్ఞలు చూడండి. ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక బాధ, ఎవరిని తడివి చూసినా, ఏ హృదయాన్ని కదిలించినా ఏదో ఒక చింత, ఏదో ఒక లోటు ఎందుకుంటది? నేను చాలా సార్లు చెప్తా, మా దేవుడు గొప్పోడు అని మీరు చెప్పేటప్పుడు మీరు ఈ ఆజ్ఞను పాటిస్తున్నా లేదా గమనించండి. దేవుని వాక్యం ఎంత సెలవిస్తుంది? నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరాల దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మీరు అసలు పాటిస్తాడా? ఆదివారం అంటే ఇప్పుడు మీకు ఎంత తెలుస్తున్నది? గుడి అయిపోగానే పచ్చగా పోవాలి, ఇంకా గుడి అయిపోగానే పొలంలో పోవాలి, గుడి అయిపోగానే అన్ని పడతాయి, సత్యదాకా మనలే ఉంటాయి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు పాటిస్తారు? ఇంకా దేవుని ఆజ్ఞలు 20వ అధ్యాయం 12 నుంచి కాదు, 12 నుంచి 17 వరకు. 20వ అధ్యాయం నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుటకు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. క్రైస్తవుడా, ఈ ఆజ్ఞను పాటిస్తున్నావా?
నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ. ఏ క్రైస్తవుడు ఎంత చక్కగా తల్లిదండ్రులను నడుచుకుంటాడో ఆలోచించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించుకో, అప్పుడు నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మనకు క్రైస్తవులకు దేవుడిని తెలుసుకున్న వారిని దేవుడి ఆజ్ఞించాడు. అందుకే ఈ ఆజ్ఞలు జాగ్రత్తగా కైకొనాలి. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నా, ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా ఆలోచించుకో. కంటిన్యూషన్ నరహత్య చేయవద్దు. క్రైస్తవులకు దేవుని బిడ్డలకి తగదు. నరహత్య చేయవద్దు. ఇంకా వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు. చూడండి, ఇక దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. విగ్రహారాధన చేయవద్దు. పైన ఆకాశమందు కింద భూమి అందు దేని రూపమైన విగ్రహమైన మీరు చేసుకునవద్దు. వాటికి సాగిలపడద్దు, మొక్కొద్దు. అయితే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలు. అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని దేవుని వాక్యం మనకు బోధిస్తే, ఇప్పుడున్న కొన్ని సంఘాల మేరీ మాత విగ్రహం అని, ఈ జోసెఫ్ యేసపు ఈ విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు. నేను చెప్పడం కాదు, బైబిల్ ఏం చెప్తుంది? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ, దేని రూపమైనను విగ్రహమైనను మీరు పెట్టుకోవద్దు, పూజించొద్దు. ఎవరైనా పాటించేది? నువ్వు క్రైస్తవుడివా? విగ్రహారాధకుడివి అని గుర్తు పెట్టుకో. దేవుని వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టి మీ ఇష్టానుసారమైన ఆజ్ఞలు మీరు పాటిస్తే దేవుని రాజ్యాన్ని వెళ్ళరు, చేరరు అని మీకు సెలవిస్తున్నా. ఇంకా ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మంచిగా చదవాలి, దూరంలో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 22 నుండి 24 వరకు. విశ్రాంతి దినమున మీ ఇళ్ళలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. ఏంటండి దేవుని వాక్యాన్ని ఎవరు పాటిస్తారు? విశ్రాంతి దినమున పని చేద్దామని వాక్యం చదివిస్తుంటే మనము పగలు రేయి ఉదయాన్నే ఒకటే మాట్లాడతాను. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా? నేను చెప్పడం కాదు, బైబిల్ వాక్యంలో రాయబడింది కదా. విశ్రాంతి దినంలో ఏ పని చేయొద్దన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎమర్జెన్సీ అలా ఇయ్యాలే పెళ్లి పెట్టుకుంటాం, ఇయ్యాలే ఫంక్షన్స్ ఉంటాయి. బైబిల్ ఖచ్చితంగా చెప్తాను, మీరు క్రైస్తవులు అయితే మన విశ్రాంతి దినాన్ని మీరు రెస్ట్ గా, దేవుడు మన కొరకు ఇచ్చిండు రెస్ట్ గా. మనం దాన్ని మంచిగా భక్తిగా ఉండి ఇళ్ళలో ఉండండి, ఏ పని చేయాలని చెప్తే విశ్రాంతి దినంలో బరువులు పోసుకుంటా, పనులు చేసుకుంటా బిజీగా ఉండి దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం. చదువు. ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకొనుడి. విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠ దినముగా ఎంచుకోవాలి. మంచి పవిత్రమైన రోజు. మళ్ళా గడిచినట్టు క్షణాలు ఏడ్చినా రావు. ఈ వారం మళ్ళొస్తుందా? కాబట్టి దీన్ని పరిశుద్ధంగా ప్రతిష్టంగా మరి ఆరాధించుకుని దేవుడి సన్నిధికి రావాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నాను. 24 వరకు. అయితే వారు వినకపోయిరి, చెవిన పెట్టకపోయిరి. వింటారా? ఎవరన్నా విశ్రాంతి దినం అంటే ఈరోజు ఆదివారం చెవిలో విశ్రాంతికరమైన పనులు చేస్తున్నారు. చెవిలో పెడుతున్నారు అదే మాటలు. మెల్లగా ఉంటారు చర్చికి, సమయమైన కూడా మెల్లగా వస్తారు. సోమవారం సీమల దగ్గరకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని వాక్యం కూడా నేర్పిస్తుంది. విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నిర్గమకాండం 28:9 కూడా చక్కగా రాయబడిన చూడండి. నిర్గమకాండం
8వ అధ్యాయం 20వ అధ్యాయం 8-9 చూడండి. బైబిల్ చూడండి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. ఎన్ని చేయాలి? ఎన్ని రోజులు చేయాలి పని? 6 రోజులు నువ్వు కష్టపడి పని చేయాలి. 7వ రోజు నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినం కాబట్టి దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను చూడండి, 6 రోజులు మాత్రం కష్టపడాలి. 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు అది విశ్రాంతి దినం. నువ్వైనా, నీ కొడుకైనా, నీ బిడ్డ అయినా, నీ పనివాడైనా, నీ దాసి అయినా ఎవరు కూడా పని చేయొద్దు. అందుకే విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా ఆచరించాలి. అయ్యా, సండే రాగానే నువ్వు గుడికొద్దావు, నీ కొడుకు రాడు. నువ్వు గుడికొద్దావు, నీ భార్య రాదు. నీ భార్య వస్తే నీ భర్త రాడు. నీదేం క్రైస్తవుడు? నామకార్థ క్రైస్తవుడు. ఏంటి కాగా? అందుకే సరి చేసుకో. ఎప్పుడో ఏ వారిలో వెళ్ళిపోతుంది. క్రైస్తవుల నువ్వు పేరు కలిగి ఉన్నానంటే దేవుని ఆజ్ఞలు పాటించు, వారి ప్రకారంగా చేయి. ఇంకొకటి కూడా, మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎట్లుండాలి? భక్తిగా జాగ్రత్తగా, భక్తి కలిగి జాగ్రత్తగా ఉండాలి. 2 పేతురు రాసిన పత్రిక చూడండి, 3:12 చక్కగా రాయబడింది. 2 పేతురు 3వ అధ్యాయం 12. 2 పేతురు 3వ అధ్యాయం 12. భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలని లేఖనం మనకు ఖచ్చితంగా శ్రమిస్తుంది. చూడండి, బయలుస్తున్న వారు ఎవరైనా ఎంతో ప్రవర్తనతోను, మంచి ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భక్తి ఉన్నదా మీ దగ్గర? చూపుకే ఉంటాం. ఇప్పుడు నేను భక్తి లేదని వచ్చిన వాళ్ళు గుడికి రారు. మనము అయ్యా ఒక్కరోజు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రభుత్వం వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు భక్తితోనూ మంచి ప్రవర్తనతోనూ జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల కార్యం 16:14 చూడండి, లూదియా అనే ఎంత భక్తి ఉన్నదో. అపొస్తలుల కార్యం 16:14 బైబిల్ వారు చూడండి. ఆమె పేరు రాయబడింది. అప్పుడు లూదియా అనే ఒక దైవ భక్తి గల స్త్రీ దేవుని వాక్యం వినుచున్నది. మీరు స్త్రీలలో కూడా భక్తి పరురాలు ఉంటారు. చాలా మంది, కొంతమంది గయ్యాలి స్త్రీలు ఉంటారు, పెట్టుకునే వాళ్ళు తప్ప. నేను లేఖనాలను చూస్తున్నా. ఇక్కడ లూదియా అయితే ఎట్లయితే దైవ భక్తి గల స్త్రీ అని బైబిల్లో రాయబడ్డది. అట్లా భక్తితోనూ ప్రవర్తనతోనూ చక్కగా ఉండాలి. అపొస్తలుల కార్యం 10:2 చూడండి, కొర్నేలియుడు ఎట్లున్నాడో. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 2. చూడండి, కొర్నేలియుడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్. ఇంటి వారందరితో కూడా భయభక్తి కలిగి ఉన్నాడు. అందుకే నేను మీకు ఒకటి చెప్తున్నా, క్రీస్తు జీవితంలో భయము భక్తి కలిగి జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవుడా జాగ్రత్త. ఎట్లంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. నువ్వు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూసుకోవాలి. ఇంకా నీ బోధన గురించి అయ్యగారు, నీ బోధన గురించి నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. బైబిల్ ప్రతి ఒక్కరికి కూడా చక్కగా హెచ్చరిక చేస్తుంది. ఇంకా దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలి. వింటున్నా, గుడికి రావడమే కాదు, దేవుని ఆజ్ఞలు మీరు పాటించకపోతే, గైకొనకపోతే మీరు వచ్చేందుకు రాకేందుకు. అందుకే దేవుని వాక్యాలు జాగ్రత్తగా ఆజ్ఞలు గైకొనాలి. ఇంకా విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా ఆచరించాలి. మరి అంతేకాదు, జాగ్రత్తగా మంచి ప్రవర్తనతో భక్తితో మీరు జాగ్రత్తగా లూయాలాగా పొర్లేలాగా ఉండాలి. మీరు దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలని జకర్యా గ్రంథం 5:6-15 చక్కగా రాయబడింది. గుడికి వచ్చినప్పుడు నిద్రపోతున్నూ ఇలా ఉండకండి, దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించి వినాలి. ఇప్పుడు చూడండి, లాక్డౌన్ వచ్చేసింది, ఇన్ని రోజులు వాక్యమే లేదు, ఎంత సంఘాలన్నీ సన్నాహిపోయి ఈ దేవుని శ్రేష్టమైన మాటలు విని మీరు ఆశీర్వదింపబడాలి. జకర్యా 6:15 ఏం రాయండి చూడండి. చూడండి, నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా ఆలకించి వినాలి. గుడికి వచ్చి ఏం చేయాలి? మీరు దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించి వినాలి. అని ఒకరి వైపు ఒకరు అక్కడేందుకు ఇట్లా దిక్కుగా చూసేది, అది చెడు బుద్ధి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించి వినాలి అని వాక్యం తెలుస్తుంది. అందుకే క్రైస్తవుల చర్చికి వెళ్తున్న మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి, అనుదినం దేవుని వాక్యం చదవాలి, అనుదినం జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని దేవుని ఆశీస్సులు పొందాలి. దేవుని వాక్య భాగంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ పాలనలో చెల్లిస్తున్నాం అయ్యా. మరి నీ మాటలు మరి మేము జాగ్రత్తగా విని ఆశీర్వాదంగా చూపండి. మేము మీ మందిరానికి వచ్చినప్పుడు మా ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకునే భాగ్యం దయచేయండి. విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా పాటించే భాగ్యం దయచేయండి. దేవా, మా బోధన గురించి మేము జాగ్రత్తగా ఉన్నట్టు మాకు నేర్పించండి. ఇప్పుడు నీ బిడ్డలు వాక్యాన్ని వింటున్నారు, మా ప్రవర్తనలో మేము భక్తిలో జాగ్రత్తగా ఉన్నట్టు మాకు నేర్పించండి. మా ఇద్దరి ఇష్టంగా స్థలాలు ఏమైనా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించే బిడ్డలుగా మేము అనుదినం మీ వాక్యానికి విధేయమై మన అనేక విషయాలు మీ వాక్యంలో నుంచి నేర్చుకుని ఈ జీవితంలో ఈ బిడ్డలకు ఆశీర్వాదమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.